ఎలాంటి బిల్లులు ఆధారాలు లేని 14.8 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కర్నూలు డీఎస్పీ కేవీ మహేష్ తెలిపారు. అంతర్రాష్ట్ర సరిహద్దు పంచలింగాల చెక్ పోస్టులో సెబ్ లోకల్ పోలీసులు నిర్వహించిన తనిఖీలో ఎలాంటి బిల్లులు లేని భారీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కర్నూలు డీఎస్పీ కేవీ మహేష్ తన కార్యాలయంలో ఈ ఘటనకు సంబంధించి మీడియాకు పూర్తి వివరాలు వెల్లడించారు. జిల్లా ఎస్పీ కాగినేని ఫకీరప్ప ఆదేశాల మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సబ్ లోకల్ తాలూకా పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారని, ఇందులో భాగంగా అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని సీజ్ చేసినట్టు చెప్పారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతపురం జిల్లా సోమందపల్లి మండలంలో వామపక్షాల నాయకులు రాస్తా రోకో నిర్వహించారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం 24వ తేదీ పొద్దున్న 4:30 గంటలకు పంచలింగాల చెక్ పోస్ట్ దగ్గర యూజువల్గా మనం చేసే వెహికల్ చెకింగ్లో భాగంగా జరుగుతుండగా మన సిఐ లక్ష్మీ దుర్గయ్య గారు 148 గోల్డ్ బిస్కెట్స్ పట్టుకోవడం జరిగిందండి. ఏపీఎస్ఆర్టీసీ బస్సులో రాతి మిద్దె రాజా అనే వ్యక్తి దగ్గర ఒక బాక్స్లో 148 గోల్డ్ బిస్కెట్స్ దొరకడం జరిగింది. ఇతన్ని ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసిన తర్వాత ఏం తెలియదంటే ఈ వ్యక్తి 24వ తేదీ హైదరాబాద్కి వెళ్ళాడండి. హైదరాబాద్కి వెళ్ళి రిటర్న్లో వస్తుండగా అంటే హైదరాబాద్లో కామన్ గోల్డ్ షాప్, అబిట్స్లో కామన్ గోల్డ్ షాప్ అని ఉంటుంది. అందులో మనోకామన గోల్డ్ షాప్ ఉంది అబిట్స్ అండి. అందులో 163 గోల్డ్ బిస్కెట్స్ తీసుకొని వస్తుండగా అక్కడే హైదరాబాద్లోనే 15 గోల్డ్ బిస్కెట్స్ని డిస్పోజ్ చేయడం జరిగింది. మిగిలిన 148 బిస్కెట్స్ మనకి ఇక్కడ పంచలింగాల చెక్ పోస్ట్ దగ్గర